ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ మంచి పునరుద్ధాన దినంలో మనం దేవుని జరగటం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము చదువుతున్నాను. నేను మొదటి వచనం నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. యెహోషువ గూర్చి మనము చదువుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. యెహోషువ అంటే అర్థం ఏమిటంటే యెహోవా రక్షణ. యెహోవా రక్షణ. గత వారంలో మనము యెహోషువలో ఒక శ్రేష్టమైన లక్షణాన్ని ధ్యానం చేశాం. అదేమిటంటే యెహోషువ విమోచించబడిన వాడు. ఆత్మ సంబంధమైన విమోచన. మనం కూడా విమోచించబడ్డాం యేసుక్రీస్తు రక్తము వలన. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు గాని నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగరా అని పేతురు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. విమోచన అంటే పాపాలు క్షమించబడటం. పాపము నుండి క్షమించబడటమే విమోచన. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరము నుండి భూలోకానికి దిగివచ్చి ఆయన శ్రేష్టమైన రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని విమోచించాడు. మనందరము విమోచన పొందిన వారం గనక జాగ్రత్తగా బ్రతకాలి. ఇప్పుడు యెహోషువలో రెండవ లక్షణాన్ని మనము ధ్యానం చేద్దాం. యెహోషువ ఎవరు అంటే ఎఫ్రాయిము గోత్రం వాడు. ఎఫ్రాయిము ఎవరు అంటే యేసోపు యొక్క కుమారుడు, రెండవ కుమారుడు. ఈ ఎఫ్రాయిము అంటే అర్థం ఏమిటంటే రెండంతల వృద్ధి లేక ఫలభరితము. ఈ ఎఫ్రాయిము యేసోపు కలిగిన ఇద్దరు కుమారుల్లో రెండవ వాడు. అయితే యాకోబు దగ్గరకు ఆ ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చినప్పుడు పెద్దవాడి మీద ఎడమ చెయ్యి, చిన్నవాడి మీద కుడి చెయ్యి ఉంచాడు యాకోబు. అంటే వారిద్దరిలో ఇప్పుడు ఎఫ్రాయిము ఫలించువాడుగా చేయబడ్డాడు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము. 41వ అధ్యాయం ఆదికాండము 41వ అధ్యాయంలో మనం 51వ వచనం చూస్తే, అప్పుడు యేసోపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడు? మనస్సే. మనస్సే అంటే మరుచుట. ఏం మర్చిపోయాడు? తన ఇంటి వారు పెట్టిన బాధ, ఐగుప్తు దేశంలో ఉన్న బాధ, ఆ సమస్యలన్నిటిని కూడా యేసోపు మర్చిపోయాడు గనుక
ఆ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. తర్వాత రెండవ కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, నాకు బాధ కలిగిన దేశం ఐగుప్తు దేశంలో నాకు బాధ కలిగింది, ఎన్నో అవమానాలు భరించాను, లేనిపోని నిందలు నా మీద వేశారు, చెరసాలలో వేశారు, నేను కష్టాలు అనుభవించాను. చూడండి, అయితే బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. అందుకు ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అంటే ఫలము, ఫలించుట, వృద్ధి చేయబడుట. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం ఎప్పటికైనా దేవునిలో ఫలించాలి. మనం ఎన్నో కష్టాలు, బాధలు మనం అనుభవించాలి. దేవుడు ఖచ్చితంగా నీ కష్టానికి ప్రతిఫలంగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. కనుక మనం దేవుని వైపు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఐగుప్తు దేశంలో యోసేపు ఎన్ని కష్టాలు అనుభవించినా ఆయన దేవుని వాగ్దానం వైపే చూశాడు. అందుకనే అభివృద్ధి చెందాడు. సరే, ఫలించుటకు కావలసినది ఏమిటి? మనం ఫలించాలంటే ఏం కావాలి? ఫలించని ప్రతి కొమ్మను ఆయన నరికివేస్తాడు, అగ్నిలో పడవేస్తాడు. ఎవరు ఫలిస్తారు? కీర్తనకారుడు అంటాడు, నీటి కాలువల, మొదటి కీర్తన 3వ మాటలో, నీటి కాలువల ఓరన నాటబడినదై, చూడండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎప్పుడు? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఎక్కడ నాటబడింది? నీటి కాలువల ఓరన నాటబడింది. అలా నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు ఫలాలిస్తుంది. ఆ నీరు దేవుని వాక్యం, ఆ కాలువ సంఘం, ఆ నాటబడిన చెట్టు నువ్వే. కనుక వాక్యము ఎవరి జీవితంలో ఉంటుందో, వాక్యమును ఎవరు ఆస్వాదిస్తారో వారు ఫలిస్తారు. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథంలోనే 119వ కీర్తన, జాగ్రత్తగా చూడాలి. 119వ కీర్తన 97వ మాటను మనం చూస్తే, నిజంగా చూడండి ఈ 97వ కీర్తనలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఎంతో. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం. దావీదుకి ప్రియమైనది ఏమిటి? ఏమండి? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. మరి మనకు ప్రియమైనది ఏమిటి చెప్పండి? నిజంగా మీ అంతరాత్మను మీరు పరిశీలన చేసుకోండి. మీకు ఇష్టమైనది ఏమిటి? దేని గురించి నువ్వు ఆలోచిస్తావు ఎక్కువగా? నీ మనస్సు నిండా ఏమి నింపబడి ఉంది? దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగానున్నది, ఇష్టమైనది. నీ వాక్యము నాకు ఇష్టమైంది. అమ్మా వినండి, మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు తప్ప బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బైబిల్ తెరిచి చదువుతారా? వాక్యాన్ని ధ్యానిస్తారా? చూడండి, గత 24వ సంవత్సరంలో నేను చెప్తా ఉన్నాను,
మీ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఈ 25 సంవత్సరంలో మీరు సక్సెస్ చేసుకోవాలి. గత సంవత్సరం ఫెయిల్యూర్స్ ఏంటి? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయలేదు, చేసావా? ప్రతిరోజు నువ్వు వాక్యము చదవలేదు, చదివావా? ప్రతిరోజు దేవుని యందు ఆసక్తి చూపించలేదు. ఎప్పుడో ఆదివారం. మీరంతా ఎలా ఉన్నారంటే ఆదివారం క్రైస్తవులు, మిగిలిన రోజుల్లో ఆదివారం నాడు బైబిల్ గుర్తొస్తుంది. ఇది మందిరానికి వచ్చేటప్పుడు చేత పట్టుకోవాలి కనుక. బైబిల్ చేత పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, బైబిల్ చదివినంత మాత్రాన కూడా క్రైస్తవులు కాదు, వాక్యము విన్నంత మాత్రాన క్రైస్తవులు కాదు. మరి ఎవరయ్యా క్రైస్తవులు అంటే? వాక్యానుసారముగా జీవించేవారు. హైందవుల కుటుంబములో ఒక బిడ్డ జన్మిస్తే వారు హైందవులు అవుతారు. ముస్లిం కుటుంబములో ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ ముస్లిం అవుతాడు. కానీ క్రైస్తవ కుటుంబంలో ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ క్రైస్తవుడు కాదు. మరి ఎప్పుడు క్రైస్తవుడు అవుతాడు అంటే ఈ యొక్క వాక్యాన్ని తన జీవితంలోనికి తీసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందినప్పుడు మాత్రమే క్రైస్తవుడు అవుతాడు. చూడండి, క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును అనుసరించేవాడు. ఎంతమంది ఇక్కడ క్రీస్తుని అనుసరిస్తున్నారు? క్రీస్తు వాక్యాన్ని అనుసరిస్తారు. వాక్యము చాలా అవసరం అండి. అక్కడే 119 ఇక్కడేమంటాడు? ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఇంకేం పని లేదా దావీదుకి? ఇక ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూనే కూర్చున్నాడా అంటే దాని అర్థం ఆయన ఏ పని చేసినా ధర్మశాస్త్రం ప్రకారమే చేస్తున్నాను అని. 119వ కీర్తన 11వ మాట చదవండి. 11వ మాట చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. ఏముంచుకున్నాడు హృదయములో? మా వింటున్నారా? హృదయములో ఏముండాలి? నువ్వు పాపం చేస్తున్నావంటే నీ హృదయంలో వాక్యం లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే, దొంగతనం చేస్తున్నావంటే, మోసం చేస్తున్నావంటే, బూతులు తిడుతున్నావంటే, ఇతరులు అవమానపరుస్తున్నావంటే, లేకపోతే కామమైన జీవితాన్ని జీవిస్తున్నావంటే, అక్రమ బ్రతుకుతున్నావంటే నీ జీవితంలో వాక్యము లేదని అర్థం. వాక్యం ఉంటే ఇలాంటి బ్రతకవు నీవు. వాక్యం అంటే లోక సంబంధమైన జీవితాన్ని జీవించవు నీవు. దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో ఉన్నది నీ వాక్యమే నాయనా. నా హృదయములో ఉన్నది నీ వాక్యము. నాలో ఏమీ లేవు, లోక సంబంధమైన కోరికలు లేవు, ఈ లోక ఆడంబరాలు లేవు. ఈ లోకము నా హృదయములో లేదు. నా హృదయములో ఉన్నది నీ వాక్యమే. నీ వాక్యమే నా హృదయములో ఉన్నది. అదే నా పాదములకు దీపము, అదే నన్ను బ్రతికించినది, అదే నన్ను నడిపించేది. నిన్ను నడిపించేదేంటి? నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ ఆలోచనలు, నీ ఫ్రెండ్స్. వారు చెప్పిన వింటావు కానీ దేవుడు చెప్పింది నువ్వు. దేవుడు ఏం చెప్పాడో నీకు అర్థం కాలేదు ఇంతవరకు.
ఇక్కడ అంటాడు, నా హృదయములో నీ వాక్యం ఉన్నది కనుక నేను పాపము చేయను, నేను తొట్టిల్లను, నేను పడిపోను. ఎన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, వాక్యము అంత గొప్పది. అందుకనే మనకిచ్చింది దేవుడు ఏంటంటే వాక్యం ఇచ్చాడు. వాక్యం ఇచ్చాడు. మనకిచ్చిన బహుమానం వాక్యం, మనకిచ్చిన భద్రత వాక్యం. మనము బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకొని వెళ్తాం, అన్ని భద్రపరుచుకొని వెళ్తాం. కానీ నీ జీవితాన్ని భద్రపరిచేది వాక్యము మాత్రమే. అందుకనే మనం ఫలించాలంటే వాక్యం కావాలి. వాక్యము వలన ఉపయోగం ఏమిటో నేను కొన్ని విషయాలు చెప్తాను. మనం వాక్యము చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే, మనము దేనిని, మన పాపము, ఏ పాపము మనల్ని నడిపిస్తుందో ఆ పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతాం. ఆ పాపము విషయమై పశ్చాత్తాపడతాం. రెండోది, మన పాపమేంటో మనకు అర్థమవుతుంది. వాక్యము ధ్యానిస్తే, వాక్యము వింటే, వాక్యాన్ని చదివితే మన పాపం, మనం ఎక్కడ ఏ పాపములో ఉన్నామో ఆ పాపము మనకు అర్థమవుతుంది. రెండోది, మరొక విషయం ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దేవుని వాగ్దానం ఏమిటి? దేవుడు మనకి ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడు? మనల్ని ఎలా బ్రతకమంటున్నాడు? వాక్యం చెప్పుద్ది, ఇంకెవరు చెప్పరు. మరొక విషయం ఏమిటంటే, మనకి చూసినప్పుడు నేను అనుసరించవలసింది ఏమిటి? ఇప్పటి వరకు పక్కన పెట్టి ఈ వాక్యము చెప్తున్నట్లుగా నేను దేనిని అనుసరించాలి? అది నేర్పించేదే వాక్యం. తర్వాత వాక్యము మన జీవితాన్ని ఏ విధంగా హెచ్చరిస్తుందో అర్థమవుతుంది. హెచ్చరిస్తుంది. నిన్న ఉదయం నేను గత ఉదయకాలంలో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడే హెచ్చరికలు మీకు గూగుల్ మీట్లో చెప్పాను. మీరు ఎంతవరకు వింటున్నారు నాకు తెలియదు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, నాకేం కనపడదు అక్కడ. ఇక నేను చెప్పుకుంటూ పోవటమే. మీరు వింటున్నారో వింటలేదో అది నేనేమి ఆలోచించలేను. జాగ్రత్తగా ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రతి రోజు మీకు అందిస్తున్న వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ప్రతి ఉదయం, ప్రతి ఒక్క ఆదివారం తప్ప ప్రతి ఉదయం మీకు వాక్యం అందించబడతా ఉంది కదా గూగుల్ మీట్లో. మాకు బాగాకపోయినా, నీరసంగా ఉన్నా, కాళ్ళు తీతలు వచ్చినా, ఏదొచ్చినా ఖచ్చితంగా 5 గంటలకు అటెండ్ అవుతున్నాం కదా. నేను బలహీనుడిని, మీకు తెలుసు. ఈ బలహీనుడైన ఈ మనిషి దేవుని యందు, వాక్యమందు సిద్ధపడి మీకు చెప్తా ఉంటే మీరు అశ్రద్ధగా ఉంటే ప్రయోజనం లేదు. సరే, మంచిది. అది మిమ్మల్ని మీరే చూసుకోండి. మరొక విషయం ఏమిటంటే, ఈ భాగములో దేవుడు నాతో ఏం మాట్లాడాడు, బైబిల్ చదివితే ఏం మాట్లాడుతున్నాడు నాతో అనేది అర్థమవుతుంది. ఇంతకు ముందు తెలియని విషయాలు మనకు తెలుస్తాయి. 6వది. 7వది, నువ్వు ఏమి తీర్మానం చేసుకోవాలో అర్థమవుతుంది. ప్రభువా, ఇక నుంచి నేను ఇదిగో ఈ విధంగా నా జీవితంలో నడుచుకుంటాను అని తీర్మానం వాక్యం ద్వారానే వస్తుంది. అప్పుడే నీవు ఫలించుతావు. నేను ఒక మాట చెప్తాను. పాపానికి ఇంజెక్షన్
పాపానికి యాంటీవైరస్ వాక్యమే. వాక్యమే. కనుక ఆ వాక్యము మనల్ని పాపము నుండి బయటికి తీసుకొచ్చేది వాక్యమే. వాక్యాన్ని అనుసరించాలి, అప్పుడే ఫలిస్తాం. ఫలభరితమైన నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో తగిన కాలంలో, ఈ కాలం దేవుడు మనకిచ్చాడు. ఇది తగిన కాలం మనం ఫలించటానికి ఇది తగిన కాలం. ఇక తర్వాత నీకు అవకాశం ఉండొచ్చు, అవకాశం లేకపోవచ్చు. ఈ కాలంలోనే నువ్వు ఫలించాలి. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు విని నిన్ను నీవు మార్చుకుంటే, దిద్దుకుంటే నీకు మేలని చెప్పాడు యెరూషలేముతో. కానీ వాళ్ళు వినలేదు. తర్వాత శత్రువు వచ్చాడు, చుట్టూ కట్టుకట్టాడు, ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. చెట్టుకొకరు పుట్టుకొకరై పారిపోయారు. దేవుడు చెప్పినప్పుడు వినకపోతే, దేవుని మాటల చేత నువ్వు సరి చేసుకోకపోతే, ఒక దినం నువ్వు వేడ్చిన ప్రయోజనం లేదు. మన ముందు చరిత్ర, పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాటలు వినక ఎంతో మంది బానిసలైపోయారు, చెరసాలకు వెళ్ళారు, హత్యగావించబడ్డారు, చనిపోయారు. కనుక వాక్యమే మనకు బలం, వాక్యమే మనకు ఆధారం. మరొక విషయం యెహోషువలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాము? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మోషే పరిచారకుడైన యెహోషువ. ఎవరన్నా మోషే పరిచారకుడు. పరిచర్య చేయవాడు. ఎవరికి? మోషే. తర్వాత దేవుని పరిచారకుడు అయ్యాడు అనుకోండి. మొదట మనము దేవుని సేవకునికి పరిచర్య చేస్తే దేవునికి పరిచర్య చేసినట్టే. నేను చాలా నమ్మకమైన వాడండి, పరిచారకుడు. మీరు దేవుని పని విషయంలో పరిచర్య చేయాలి. పరిచర్య చేయటానికి మీరు సహకరించలేకపోతే దేవుడు సంతోషించడు. ఇక్కడ యెహోషువ దేవుని పరిచారకుడు అని చెప్పబడింది. నిర్గమాకాండము మోషే పరిచారకుడు అని చెప్పబడింది. నిర్గమాకాండము 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. నిర్గమాకాండము 24వ అధ్యాయము 13వ. అతని పరిచారకుడు మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. ఇప్పుడు మోషే పరిచారకుడు యెహోషువను గురించి ఏం చెప్పబడింది? మోషే పరిచారకుడు. ఆయనకి ఆ బిరుదు దేవుడే ఇచ్చాడు. మోషే అండి మొదట 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దైవజనుడైన మోషే దగ్గర తన యవన కాల చిన్నతనము నుంచి కూడా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. నమ్మకంగా చేశాడు. మోషే ఏది చెప్తే అది చేశాడు. యెహోషువ మీరు వేగు చూడటానికి వెళ్ళిరండి, వెళ్ళాడు. యెహోషువ నువ్వు యుద్ధానికి వెళ్ళు, యెహోషువ నువ్వు ఈ మందిరములోనే, ఈ గుడారములోనే కనిపెట్టుకొని ఉండు. మోషే మాటకు విధేయత చూపించిన వాడు యెహోషువ. ఆ గుడారములో నుంచి ఆయన బయటికి రాలేదు మోషే చెప్పినప్పుడు. మోషే ఏది చెప్తే అది చేసిన గొప్ప పరిచారకుడు యెహోషువ. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిచారకుడుగా పరిచర్య చేసిన యెహోషువకి దేవుడు 25 సంవత్సరాలు నాయకత్వం అప్పగించాడు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. రేపు పరలోకములో మనం శాశ్వతంగా
నిత్య రాజ్యాన్ని మనం అనుభవించాలంటే ఇక్కడ మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి. మోషే 40 సంవత్సరాలు గొర్రెలను కాశాడు. 40 సంవత్సరాలు గొర్రెలను కాశాడు. తన మామ అయిన ఇత్రో మందను కదా. ఎందుకు ఆ గొర్రెలు కాపించాడంటే కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఏమండి, ఒక 100 మంది లోపల ఉంటేనే మీలో ఎన్ని విభేదాలండి. ఎంతమంది మనస్తత్వాలు ఎలా ఉన్నాయి. ఒక్కొక్కరు నింద వేసేవాళ్ళు ఉన్నారు. ఈ పాస్టర్ గారు వాళ్ళ వైపే మాట్లాడతాడనే వాళ్ళు ఉన్నారు. ఈ పాస్టర్ గారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనే మాట అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వీళ్ళంతా మీలోనే మీరు గొడవలు పెట్టుకొని, మీలోనే మీరు మనస్పర్ధలు తెచ్చుకొని సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. లేరా లేరా చూడండి, ఈ కొద్ది మందిలోనే ఇన్ని విభేదాలుంటే అన్ని లక్షల మందిలో ఎన్ని విభేదాలు ఉంటాయి. వాటన్నిటిని సరి చేసుకోవటానికే మోషేను 40 సంవత్సరాలు గొర్రెలను కాపించాడు. ఆ గొర్రెలు కాచేటప్పుడే దేవుడు మాట్లాడాడు. ఎంతమంది మోషే మీద తిరుగుబడ్డారు, ఎంతమంది అవమానకరంగా మాట్లాడారు. మోషే, నువ్వేనా నాయకుడివి, మేము కాదా, మేము యాజకత్వం చేయలేమా అని కొందరు, మేము నాయకుడిగా నడిపించలేమని కొందరు, మాకు తిండి లేకుండా ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని కొందరు, మేము అక్కడ మాంసం తిన్నాము, ఇక్కడ మాకు మాంసం లేదు అని, మేము ఐగుప్తు దేశంలో కుండలు కుండలు కీరకాయలు కాకరకాయలు లేకపోతే ఉర్లగడ్డలు లేకపోతే ఏయో దుంపలు మేము తిన్నాము, ఇక్కడ ఏంటయ్యా మాకు ఈ రుచి పచ్చి లేని మన్నా ఏంటయ్యా రోజు. చూడండి ఎన్ని భయంకరమైన మాటలు నిందలు వేశారు. ఆ కూషు దేశస్తురాల విషయమై తన సొంత సోదరుడైనటువంటి అహరోను మిరియామే ఆయన మీద ఎదురు తిరిగారు. వీటన్నిటిని భరించాలంటే, వీటన్నిటి విషయంలో నేర్పరితనంగా ఉండాలంటే మోషేని మొట్టమొదట 40 సంవత్సరాలు గొర్రెలను కాసే ఆ పనిని అప్పగించాడు. ఆ గొర్రె ఇటుపోద్ది, దాన్ని మళ్ళా తీసుకురావాలి. దీన్ని తీసుకొచ్చే లోపలే ఇంకో గొర్రె ఇటుపోద్ది, దాన్ని తీసుకురావాలి. ఇంకోటి నీళ్ళ దగ్గరికి వెళ్ళుద్ది, ఇంకోటి మేత దగ్గరికి వెళ్ళుద్ది. వాటన్నిటిని సరి చేసుకొని ఏ విధంగా మందను కాపాడుకోవాలో అలాగే ఇశ్రాయేలీల మందను కాపాడటానికి పాఠము నేర్పించటానికి 40 సంవత్సరాలు పట్టింది ఆయనకి. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలాగా జ్ఞాపకం చేసుకుందాం. నీ పరిస్థితి ఎలా ఉందో సంఘంలోనికి వచ్చావు, ఇక్కడ కట్టబడ్డావు, నాటబడ్డావు, ఇక్కడ ఫలించాలి. నువ్వు పతనం అవ్వకూడదు, సాతాను చేతికి వెళ్ళకూడదు. నేను ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక డౌటు, ఆ ఆసామి గోధుమలు విత్తాడు చేనులో, మరి నిద్రపోతుండగా గురువులు ఎలా వచ్చినాయి అయ్యా? సాధారణ వాడు ఎవడో గురువులు ఇస్తాడు, ఈ నిద్రపోవటం ఏంటి అన్నాడు. ప్రియులారా, వాస్తవమే. అశ్రద్ధగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సంఘాల్లో విశ్వాసుల మధ్యలో సాతానుడు వచ్చి గురుగులు విత్తుతూ ఉంటాడు. ఎవరేం చేయగలుగుతారు? దేవుడు అంటే కాపరి జాగ్రత్తగా ఉండాలని ఆ పాఠం నేర్పించాడు దేవుడు. ఏయో వస్తాయి, ఏయో మాటలు మీలోనే అక్కడ వెళ్ళి అదేంటంట అట్టెందుకు జరిగింది, ఇంకొకళ్ళ కుటుంబం విషయంలో ఈ పోయి లేకపోతే ఇతను పోయి ఏళ్ళు పెడతాడు, వాళ్ళకి లేనిపోని చెప్తాడు. కుటుంబాలను చెల్లాచెదరు చేయటం, గురుగులు విత్తటం అన్నమాట. ఎవరిని వాడుకుంటా అంటే సంఘంలో ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సాతానుడు మింగేస్తాడు. కనుక మనము పరిచర్య అంటే ఈ యెహోషువకి పరిచర్య చాలా ప్రాముఖ్యంగా దేవుడు నేర్పించాడు. 40 సంవత్సరాలు ఎలీషా ఏలియా యొద్ద ఎలీషా పరిచర్య చేశాడు. ఎలీషా దగ్గర గ్యాజీ పరిచర్య చేశాడు, కానీ ఎలీషాలో ఉన్న మంచి లక్షణాలు నేర్చుకోలేకపోయాడు. చివరికి ఏమైపోయాడు? లోకాన్ని ప్రేమించి, బంగారాన్ని ప్రేమించి, వస్త్రాలను ప్రేమించి చివరికి కుష్టును సంపాదించుకున్నాడు. అంటే పాపానికి దాసుడైపోయాడు, పతనమైపోయాడు. ఎక్కడ్రా ఆయన ఉందంటే ఒక గొప్ప భక్తుడు ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా పరిచారకుడు ఏమైపోయాడు? ఏలియా పరిచారకుడైన ఎలీషా ఏమో 2 ఆత్మను పొందాడు, 2 అద్భుతాలు చేశాడు. ఎలీషా దగ్గర ఉన్న ఆత్మ సంబంధమైన మెట్టును, ఏలియా దగ్గర ఉన్న ఆత్మ సంబంధమైన మెట్టును ఎలీషా పొందుకున్నాడు. ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న గెహజీ శాపాన్ని తెచ్చుకున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వెలా బ్రతుకుతున్నావు? వాక్యం ఉందా నీ జీవితంలో? లోబడే తత్వం ఉందా? విధేయత చూపిస్తున్నావా? మీ కుటుంబాలలో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉందా? ఆ సమాధానాన్ని లేకపోవటం కారణం ఏమిటంటే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర పాఠాలు నేర్చుకోవట్లేదు, లోబడట్లేదు. నీకు లోకం ప్రియమైనదిగా ఉంది. ఏమండి, కీర్తనాకారుడు నీ ధర్మశాస్త్రము నాకు ప్రియమైనదని చెప్తుంటే, మరి కొందరికైతే లోకం ప్రియమైనదిగా ఉంది. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అసలు తాత్కాలికమైన ఈ లోకాన్ని చూసుకుంటారేంటి? ఇక్కడ తిండి, ఇక్కడ ఆస్తులు, ఇక్కడ బాగుండాలి, ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా? ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? ఏరి మన తాతలేరి, మన తండ్రులేరి, ఏరి పెద్ద పెద్ద నాయకులేరి, దేశానికి ప్రధానులేరి, ప్రపంచానికి అధ్యక్షులు ఉన్నవారు వారేరి కనపడరే? అశాశ్వతమైన ఈ లోకములో శాశ్వతమైన రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నీవు నమ్మకంగా బ్రతకొద్దా? వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవద్దా? యెహోషువ పరిచారకుడుగా తను తగ్గించుకొని పరిచర్య చేసినట్లుగా నీవు కూడా నీవు తగ్గించుకోవద్దా? చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి బలహీను అయినా రానున్న దినాల్లో అంటే నీవు ఒకసారి మార్కు గారు, బర్నబా, పౌలు గారు వారి వెంట పరిచారకుడుగా పరిచర్య చేయటానికి మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను వెళ్ళాడు. ఈయన వెంట పెట్టుకొని తీసుకెళ్లారు. కానీ ఆ బాధలు, ఆ కష్టాలు దేనికన్నా కానీ ఆ మార్కు తిరిగి వచ్చేసాడు. తర్వాత మరలా మార్కు తిరిగి వచ్చేసిన తర్వాత ఈ పౌలు, బర్నబాలు మరలా 2వ ప్రయాణానికి బయలుదేరి వెళ్తా ఉంటే, మనం తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి తిరిగి వెళ్తా ఉంటే, బర్నబా అన్నాడు మార్కుని వెంట పెట్టుకొని వెళ్దాం అన్నాడు. పౌలు అన్నాడు వద్దొద్దు, మార్కు వద్దు, అతడు మధ్యలో వచ్చేసాడు, మరలా వస్తాడేమో, అతను వద్దు అన్నాడు. ఈ పౌలు బర్నబాకి అక్కడ తీవ్ర మాటల యుద్ధం జరిగింది. చివరికి ఏమయ్యారంటే ఈ మార్కు విషయమై వారిద్దరు విడిపోయారు.
కేవలం మార్కును తీసుకెళ్దామని బర్నబా వద్దు, అతను మధ్యలోనే మనల్ని వదిలిపెట్టి వచ్చాడు కనుక అతను అవసరం లేదని పౌలు. ఒక వ్యక్తి కోసం ఇద్దరు భక్తులు విడిపోయారు. దీన్ని మార్కు గమనించాడు. అరే, నా కోసం కదా వీళ్ళిద్దరు విడిపోయింది కనుక నేను నా యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలని చెప్పి అతడు తన బ్రతుకును సరి చేసుకున్నాడు. మంచి పరిచారకుడయ్యాడు. ఏ నోటితో అయితే పౌలు మార్కును వద్దన్నాడో అదే నోటితోనే ఏమంటున్నాడు తెలుసా? మార్కు కావాలి అంటున్నాడు. చూడండి ఒక మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎవరితో చెప్తున్నాడు? తిమోతితో చెప్తున్నాడు. ఆలస్యం చేయొద్దు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చెయ్యి. దేమా ఏం చేశాడంట? ఒక పరిచారకుడు ఉన్నాడు దేమ. వాడు ఏమేం చేశాడంటే లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఈ రోజున అబ్బాయి అయ్యగారు, ఈ రోజున లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రేమించడం అన్నా స్నేహించడం అన్నా ఒకటేగా. లోకం ముఖ్యం, దేవుని వాక్యం కాదు, దేవుని సన్నిధి కాదు. పౌలు అంటున్నాడు, అయ్యా దేమ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడయ్యా. తర్వాత ఏమన్నాడు? క్రేస్కే గలతీకును తీతు దల్మతీకును వెళ్ళిరి. లోక మాత్రమే నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడేమన్నాడు చూడు, ఒకసారి అయితే మార్కు వద్దయ్యా, మార్కు అవసరం లేదు. ఏ మార్కునైతే వద్దన్నాడో అదే మార్కును నువ్వు వెంట పెట్టుకొని రా. చూడండి, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హలో, ప్రైజ్ ది లార్డ్. వినండి, ఏ నోటితో అయితే పౌలు వద్దన్నాడో అదే నోటితో ఆ వద్దన్న వ్యక్తిని, ఆ మార్కు అని మారు పేరు కలిగిన యోహానుని అతడే కావాలంటున్నాడు. అతడు ప్రయోజకుడు. నాకు ఒకప్పుడేమో నిష్ప్రయోజకుడు, ఇప్పుడేమో ఆయనే ప్రయోజకుడు అంటున్నాడు. చూడండి, మనం కూడా దేవునికి కనుక పనికొచ్చే ప్రయోజకులం కావాలి. మనలో రోషం రావాలి. మనం యేసుక్రీస్తు శిష్యులం. ఏం నేర్చుకున్నాం ఆయన దగ్గర? ఆయన దగ్గర ప్రేమ ఉంది, ఆ ప్రేమను నేర్చుకున్నామా? ఆయన దగ్గర సమర్పణ ఉంది, ఆ సమర్పణ నేర్చుకున్నామా? ఆయన దగ్గర త్యాగం ఉంది, ఆ త్యాగాన్ని నేర్చుకున్నామా? చూడండి, ఆయన తన సర్వస్వాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. మనం ఏం అప్పగిస్తున్నాం దేవునికి? మన హృదయాన్ని అప్పగిస్తున్నామా? ఏం నేర్చుకున్నాం మనం దేవుని దగ్గర? కాసేపు ఇలా దేవుని మందిరములో ఆ భక్తుల్లాగా కూర్చోవటం నేర్చుకున్నామా? అంతవరకేనా? క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి అనే విషయము మనం నేర్చుకున్నామా? ఏమిటి మన నేర్పు? చాలా మంది మాటలు నేర్చుకుంటారు, భయంకరంగా నేర్చుకుంటారు, మాటకు మాట వడ్డిస్తారు. వాళ్ళతో అసలు మాట్లాడలేము. వారు ప్రేమను నేర్చుకోలేదు, త్యాగాన్ని నేర్చుకోలేదు, విధేయతను నేర్చుకోలేదు, లోబడే తత్వాన్ని నేర్చుకోలేదు, భక్తిని నేర్చుకోలేదు, ప్రార్థనను నేర్చుకోలేదు, విశ్వాసాన్ని నేర్చుకోలేదు. లోక సంబంధమైన మాటలు నేర్చుకున్నారు. ఎవరయ్యా అంటే విశ్వాసులే. నేను బయట వాళ్ళ గురించి మాట్లాడను ఎక్కువగా. నేను ఎప్పుడు వాళ్ళ గురించి మీ దగ్గర తీసుకురాను, మీ గురించే చెప్తాను. ఇక్కడ కూర్చున్న వారి గురించే చెప్తాను. ఎలా ఉన్నావు నీవు? ప్రయోజనకరమేనా? దేవునికి ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. చివరికి మార్కును ఒకసారి అంటాడు, ఆయన నా జత పనివాడు అంటాడు. సరే, ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, చాలా అయింది కనుక.
ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం? యెహోషువ, యెహోవా రక్షణ, ఆయన ఫలించినట్లుగా, ఆయన పరిచారకుడుగా ఉన్నట్లుగా, విధేయత చూపినట్లుగా, మోషే మాటకు లోబడినట్లుగా మనం ఉన్నామా దేవుని మాటకు? ఏమండి, మోషే కన్నా శ్రేష్టమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. క్రొత్త నిబంధనలో చూడండి, నిబంధన మనకు క్రీస్తు ద్వారా ఇవ్వబడింది. ఇది చట్టం. క్రొత్త నిబంధన చట్టము క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. ఇప్పుడైనా మనం మన జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. ఈ చట్టాన్ని మించితే, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష. అలాగే క్రీస్తు న్యాయ చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి రేపు భయంకరమైన శిక్ష. యెహోషువ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యెహోషువలో, నేను నెక్స్ట్ వారం చెప్తాను. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. వాక్యం మీ అంతరాత్మలోకి, మీ హృదయంలోనికి వచ్చినట్లుగా చూడండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.